ఏమక్క టిఫిన్ ఇప్పుడు తింటున్నావు? ఏం చేయాలి సరిత? కానీ పిల్లలు చూసినారా అసలు? వీళ్ళు ఏదో ముందు వస్తారు, కొంచెం బూజులు కొట్టిస్తారు, గూళ్ళు దుడుస్తారు. ఏది ఈ గూడు దుడిచాలనా? ఈ గూళ్ళు దుడుస్తారు, ఫ్రిడ్జ్ సర్దుతారు అని అనుకున్నా. అసలు వీళ్ళు రావడం, పెద్ద ఆమె రావడమే సంక్రాంతి పండుగ రోజు ఈ రోజు వచ్చింది. చిన్న ఆమె రావడము భోగి మంట లేచినాక వచ్చింది. ఇంకా కోపం రాదా సరిత? ఎప్పటికైనా కూడా మనం అక్కగారినే నమ్మకాలి కానీ పిల్లల్ని నమ్మకూడదు. వీళ్ళు వచ్చారు వెళ్ళిపోతారు. నువ్వు అట్లా అంటున్నావు అక్క, నీది కానీ ఫాల్టే కదా. వాళ్ళు జాబ్ చేస్తున్నారు కదా, నీలాగా కాదు కదా. ఈ రోజు యూట్యూబ్ లో పెట్టకున్నా ఏం కాదులే వీడియో అని అనుకోవడానికి లేదు కదా వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి నువ్వు 2 days ముందే, 2 days కాదు 2 months ముందే ప్లాన్ చెప్పాలి వాళ్ళకి. ఇంకా సరిపోయా చక్కగా. మమ్మీ నీకు బాస్ నువ్వే, మాకు బాస్ వేరే వాళ్ళు, అదే కదా. అవునే అవునే. ఇక్కడ ఇంట్లోకి నువ్వు బాసు, కానీ వాళ్ళ బాస్ వేరే ఉంటారు కదా. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే 2 months ముందే ప్లాన్ చేసుకోవాలా. అరే మనం ఈ గూలు క్లీన్ చేయాలి, వర్కర్స్ దొరకట్లేదు, లీవ్ పెట్టుకోండి అని ముందే ప్లాన్. వాళ్ళకి మంత్లీ ప్లానర్ అని అడగాలి కదా. ఈయన మూమెంట్ వరకు కూడా ఒక రోజు అయితే పుంత ఫోన్ చేసింది, ఏమమ్మా కోపంగా ఉన్నావు అంటే, బూజులు తెలుపుతున్నాను, బూజులు అవులేమ్మా నేను వచ్చి ఇది చేస్తాను. ఆ పిల్ల చెప్పలేదు. రాదత్తమ్మా గది అసలు. ఎట్లయినా నువ్వు మా క్లీనింగ్ ఒప్పుకుంటావా చెప్పు. ఒప్పుకుంటా, మళ్ళా తర్వాత మళ్ళీ జస్ట్ అట్లా అంట. అంటే ఝాన్సీ వచ్చినప్పుడేమో చెయ్యి ఝాన్సీ అంటావు కదా. అదే మేనగోడలు నాలాగా చేస్తుంది అది పని. ఆమె మీ అన్న రక్తమే అంత బాగా చేస్తున్నప్పుడు నీ రక్తం ఎంత బాగా చేయాలి? ఇది చెప్పండి నేను. నమ్మకం లేని చోట పన్నెట్లా చేయాలి. ఏమో ఉన్న కానీ చదువుకొని పోదాం అనుకుంటాం. అంతే కదా పెద్దమ్మ. నెత్తి మీద తెచ్చుకోరు అన్ని. ఉన్నంతలో సంతోషంగా చేసినామో పోయినామో అన్నట్టు ఉంటది.